శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘోర విషాదం జరిగింది. అలీగంజ్ లోని పురానియా ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారణ అవుతోంది ప్రాథమికంగా. ఇక ఈ ప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు. ఇక ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే మంటలు వ్యాపిస్తున్నాయని తమ ప్రాణాలను ఎలాగోలా కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా విషాదకరం జరిగిపోయింది. 15 మంది అందులో చనిపోవడం జరిగింది. ఇక మరో అంతస్తు పైనుంచి స్టూడెంట్స్ కిందకి దూకారు. దీంతో భారీగా మరణాల సంఖ్య పెరిగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోలు. ఇక దీని మీద ప్రధాని మోదీ సంతాపం తెలిపారు, యూపీ సీఎం యోగి సంతాపం తెలిపారు. అయితే కోచింగ్ సెంటర్స్ విషయంలో ప్రభుత్వం డెఫినెట్ గా కూడా కొన్ని షరతులు అదే విధంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటి ఘటన కాదు, అదే విధంగా ఇది చివరి ఘటన అవుతుందన్న నమ్మకం లేదు. కోచింగ్ సెంటర్స్ కి ఎటు కూడా అంటే మొత్తం ఒక సైడే పైకి వెళ్ళటానికి కానీ కిందికి రావడానికి కానీ ఒకే లిఫ్ట్, అసలు సరైన భద్రతా ప్రమాణాలే అక్కడ ఉండవు, విద్యార్థులు దాంట్లో ఉంటారు. ఇలాంటి ఘటనలు ముందలు చాలా జరిగాయి. ఇదే విధంగా కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు చిక్కుకుపోయి ఆ ఇరుకిరుకు గదుల్లో చిక్కుకుపోయి వాళ్ళు కాపాడుకోవడానికి పైనుంచి దూకిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీంట్లో పైనుంచి దూకారు, వాళ్ళు కాపాడుకోవడానికి. దాని వల్ల మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఎలా అయినా మంటల్లో పడితే ఎలా అయినా చనిపోతామని చెప్పి దానివల్ల దూకితే కనీసం దెబ్బలు తగిలైనా కానీ తమ ప్రాణాలు దక్కుతాయి అనుకున్నారు. కానీ ఆ అమాయకపు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ये अलीगंज की कोचिंग सेंटर में आग लगी है और ये थाना अलीगंज के क्षेत्र में आता है। सभी बच्चों को सुरक्षित बचाया जाए, ये प्राथमिकता है। ज्यादातर बच्चों को निकाल लिया गया। मात्र 2-3 या 3-4 बच्चे ऐसा बच्चों के साथियों का कहना है कि अंदर वॉशरूम में बंद कर लिए थे। फायर ब्रिगेड के लोग टॉप फ्लोर पर पहुंच गए, वहां कोई नहीं है। पूरा एक एक कमरा सर्च कर लिया गया, वॉशरूम देख लिया गया। सेकेंड फ्लोर की दीवार तोड़ करके पास के घर से फायर ब्रिगेड के कर्मचारी अंदर प्रवेश कर गए। धुआं अधिक है तो एग्जॉस्ट फैन लगाए गए हैं और एक एक కోచింగ్ సెంటర్స్ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి అనటంలో ఏ మాత్రం కూడా సందేహం కలగటం లేదు. ఇటువంటి ఘటనలు చూసినప్పుడు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. మనం జనరల్ గా కూడా మనందరికి ఒక ఐడియా ఉంటుంది కోచింగ్ సెంటర్స్ అంటే ఎలా ఉంటాయో. ఒక పాత బిల్డింగ్స్ లో చాలా వరకు కోచింగ్ సెంటర్స్ ఇదే విధంగా ఉంటాయి. కోచింగ్ సెంటర్స్ అనే కాదు, మనం కొన్ని కాలేజెస్ చూసినా గానీ ఇదే విధంగా ఒక పాత భవనాల్లో ఉండేటువంటివి, వాటికి సరైన సేఫ్టీ మెజర్స్ అనేవి ఉండవు. ఎక్కడైనా కానీ ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే మెట్ల మీద వెళ్ళేటువంటి మార్గాలు 2 ఉండాలి. ఆ బిల్డింగ్ వెనక నుంచి వెళ్లి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకు మరో మార్గం ఉండాలి, బిల్డింగ్ లోపల ఉన్నటువంటి మెట్లే కాకుండా. కానీ ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఎవ్వరూ కూడా పాటిస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు మనం ఈ ఘటనలో చూసినా కానీ విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతగా తాపత్రయపడ్డారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొంతమంది ధైర్యం చేసి బిల్డింగ్ పైనుంచి దూకేశారు. అయినప్పటికీ మరణాల సంఖ్య పెరగటం తప్పితే అక్కడ ఒరిగింది ఏం లేదు. చూస్తూ ఉన్నాం కదా, కింద మొత్తం ఒక బండలు టైల్స్ వేశారు. దాని మీద పడినటువంటి విద్యార్థులు తలలు పగిలి అనేక రకాలుగా కూడా అసలు తలుచుకుంటేనే చాలా హృదయ విదారక స్థితిలో వాళ్ళు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్, దీన్ని పురానియా ప్రాంతంగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఇది 3 అంతస్తుల కమర్షియల్ భవనం. ఈ దీంట్లో ఈ ప్రమాదంలో ఇప్పటికి 14 మంది విద్యార్థులు చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక షార్ట్ సర్క్యూటే దీనికి కారణం అంటూ కూడా ప్రాథమికంగానైతే చెబుతూ ఉన్నారు. అయితే వెంటనే భవనంలో జరిగినటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లుగా, మంటలు వెంటనే వ్యాపించినట్లుగా. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదా, అక్కడ కింద పడుతున్నప్పుడు కూడా ఒక మొత్తం కూడా పుస్తకాల షెల్ఫ్, అంటే లైబ్రరీలో పుస్తకాల షెల్ఫ్లు బయటపడుతున్నాయి. పుస్తకాలు ఉండటంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఇక దీంతో కూడా వెంటనే ఇదంతా కూడా చూసినటువంటి స్థానికులు ఫోన్లు చేయడం జరిగింది, పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఈ 3 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక దుకాణం ఉంది. ఇది ఒక పెట్ క్లినిక్ అని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ ప్రారంభమయ్యే ఈ మంటలు ఆ తర్వాత అత్యంత వేగంగా కూడా పైన ఉన్నటువంటి యానిమేషన్ కోచింగ్ సెంటర్ అక్కడ నడిపిస్తున్నారు. పైన ఆ యానిమేషన్ కోచింగ్ సెంటర్ లో స్టూడెంట్ లైబ్రరీ ఉంది. ఇక ఆ యానిమేషన్ సెంటర్ కి అదే విధంగా స్టూడెంట్ లైబ్రరీకి ఈ మంటలు వ్యాపించాయి. ఇక ఒక్కసారిగా కూడా కోచింగ్ సెంటర్ లో ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్ ఉండటము, బుక్స్ ఉండటము, ఈ పేపర్లు వీటన్నిటికి ఒకదానికొకటి అంటుకోవడంతో కూడా దట్టమైన పొగ కమ్ముకుంది. విద్యార్థులకు ఊపిరాడలేదు. బయటకు వచ్చే మార్గం వాళ్ళకి కనిపించలేదు. బయటకు వచ్చే మార్గం లేకే లోపల చిక్కుకుపోయారు. ఇలాంటి ప్రమాదాలలో మరణ సంఖ్య కానీ ప్రమాద తీవ్రత పెరగటానికి కారణం బయటకు వచ్చే మార్గం లేక. ఇక్కడ కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అదే ప్రధాన రీజన్ ఇంతమంది ప్రాణాలు కోల్పోవటానికి కూడా. ఇక చివరికి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ ను పగలగొట్టి లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంత సేఫ్టీ మెజర్స్ లేనటువంటి ఒక కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చారు. దాంట్లో కమర్షియల్ వే కాకుండా విద్యార్థులు అంతమంది విద్యార్థులు వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి కోచింగ్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ కేవలం ఉత్తరప్రదేశ్ లోని లక్నోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వీటి మీద అధికారులు తనిఖీలు చేయాలి. సేఫ్టీ మెజర్స్ లేనటువంటి వాటిలో ఇలాంటి కోచింగ్ సెంటర్స్ గానీ కమర్షియల్ కాంప్లెక్స్ గానీ ఏ మాత్రం కూడా అనుమతి ఇవ్వకూడదు. ఇక ఈ ఘోర ప్రమాదం మీద ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక దీని మీద యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా సరైన ఫైర్ సేఫ్టీ లేకుండా నడుస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. कर चुकी है।